హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఈ మధ్య కాలంలో బాగా ఇష్యూ అవుతున్న స్టేట్ బీహారు. ఆ బీహార్ అనే స్టేట్ కి సంబంధించి న్యూ చీఫ్ సెక్రటరీగా ఒక పర్సన్ సెలెక్ట్ అయ్యారు. ఆ పర్సన్ గురించి ఇక్కడ మనం క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం, దాన్ని ఆన్సర్ చేయండి. సో టైం అప్ నాన్న. మనకి బీహార్ అనే స్టేట్ కి సంబంధించి కొత్త చీఫ్ సెక్రటరీ ప్రత్యయ అమృత్ అనే పర్సన్ మనకి అపాయింట్ అయ్యారు. సో చీఫ్ సెక్రటరీ అంటే ఏంటంటే మనకి ఆ స్టేట్ కి సంబంధించి చీఫ్ మినిస్టర్ తీసుకునే డిసిషన్స్ మీద వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పే పర్సన్ గా చెప్పొచ్చు. సో ప్రజెంట్ మనకి బీహార్ అనే స్టేట్ కి సంబంధించి సీఎం గా నితీష్ కుమార్ అనే పర్సన్ మనం పనిచేయడం జరుగుతుంది. బీహార్ అనే స్టేట్ కి సంబంధించి గవర్నర్ పేరు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అనే పర్సన్. ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అనే పర్సన్ బీహార్ స్టేట్ కి సంబంధించి గవర్నర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో బీహార్ లో పంచాయతీ ఎలక్షన్స్ అనేవి కూడా జరిగాయి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ఓటింగ్ ఎట్ మొబైల్, అంటే మొబైల్ ద్వారా ఓటింగ్ ఫెసిలిటీని కండక్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదంటే మనకి బీహార్ అని చెప్పొచ్చు. అంటే ఈసీఐ నెట్ అనే అప్లికేషన్ ఉపయోగించి సో బీహార్ లో ఉండే పాపులేషన్ త్రూ మొబైల్ ద్వారా మనకు ఓటు వేయడం జరిగింది. ఈ విధంగా ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం మొబైల్ ఓటింగ్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ స్టేట్ గా చెప్పొచ్చు. ఆ అప్లికేషన్ పేరేంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఇక బీహార్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ మన విషయానికి వస్తే 2011 సెన్సస్ ప్రకారం సో మనకి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ అనే విషయం మనకు తెలియాలి. సో అదేవిధంగా బీహారు అకార్డింగ్ టు 2011 సెన్సస్ లోయెస్ట్ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా అనే విషయాలు కూడా మనకు తెలియాలి. సో బీహార్కి సంబంధించి క్యాపిటల్ పేరు మనకి పాట్నా. సో పాట్నాలోనే సో మనకి నలందా యూనివర్సిటీ అనేది కూడా ఉంది. నలందా యూనివర్సిటీ ఫౌండర్ పేరు మనకి కుమారగుప్తుడు అనే పేరు మనకి రావడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఒకసారి లింకప్ చేసుకోండి. బీహార్ న్యూ చీఫ్ సెక్రటరీ పేరు సో మనం ప్రత్యయ అమృత్ అనే పేరు వస్తుందండి. థ్యాంక్ యూ.